ఇరాన్పై దాడికి ట్రంప్ సిద్ధమయ్యాడా? అమెరికా ఇజ్రాయెల్పై ఇరాన్ తిరగబడుతుందా? రాజీకి రాకపోతే క్యూబాకు చుక్కలేనా? గ్రీన్లాండ్పై ట్రంప్ ఎందుకు కన్నేశాడు? యుద్ధాలు వద్దంటూనే రచ్చ చేస్తున్న ట్రంప్ ఈ పరిణామాలు మరి భారత్కు ప్లస్సా మైనస్సా? ఇంతకీ ట్రంప్ చెబితే వినాలా? ఇదే అంశంకి సంబంధించి మనం స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి విశేష అవగాహన ఉన్న సంజయ్ పులుపాక్ గారు, అలాగే మరో ప్రముఖ విశ్లేషకులు, ప్రధానంగా భారత్ దౌత్య సంబంధాలు వ్యవహరించాల్సిన వ్యూహాలపై విశేష అవగాహన ఉన్న పెంటపాటి పుల్లారావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, సంజయ్ పులుపాక్ గారు, మనం పరిణామాలు చూస్తున్నాం, చాలా సందర్భాల్లో చాలా మాట్లాడుకుంటూ వస్తున్నాం. అంటే ఇక్కడ అమెరికా వ్యవహరిస్తున్న తీరు, అమెరికా ఆపరేషన్ సింధూర్ సమయంలో వ్యవహరించిన తీరు, తర్వాత రష్యాకి మనం సహకరిస్తున్నాము, రష్యా నుంచి చమురు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాము, మన వల్ల రష్యా యుక్రెయిన్తో యుద్ధాన్ని ఇంకా పొడిగించుకుంటూ పోతోంది అంటూ టారిఫ్లు విధించడం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ట్రంప్ వైఖరి చూస్తే ఏమనుకోవాలి? నేను యుద్ధాలు ఆపుతున్నాను, నాకు శాంతి బహుమతి ఇవ్వలేదు నార్వే అని ఒకవైపు మాట్లాడుతున్న ట్రంప్ ఇప్పుడు ఈ వెనిజులాకు సంబంధించి డైరెక్ట్గా ప్రెసిడెంట్నే తీసుకొచ్చేశాడు, గ్రీన్లాండ్పై కన్నేశాడు, ఇప్పుడు ఇరాన్ అంతు చూస్తామంటున్నాడు, క్యూబాను బెదిరిస్తున్నాడు, భారత్తో సహా మరికొన్ని దేశాలపై టారిఫ్స్ 500% పైగా పెంచుతామంటున్నాడు. ఏంటి వైఖరి, ఏంటి వ్యూహం? చాలా అగ్రెసివ్ ఫారెన్ పాలసీ అవలంబిస్తున్నారండి డొనాల్డ్ ట్రంప్. అనుకున్న దానికంటే చాలా తీవ్రంగా, చాలా అగ్రెసివ్ ఫారెన్ పాలసీ ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. వచ్చిన సంవత్సరం నుంచి చూసుకుంటే కనుక ఆయన ఇరాన్ మీద బాంబింగ్ చేశారు. తర్వాత ఇజ్రాయెల్ పాలెస్తీన్ ఇష్యూలో కొంతవరకు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసి తర్వాత సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వచ్చిన ఓవరాల్ గా ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేసినప్పుడు పెద్ద ఎత్తున బాంబింగ్ చేయడం జరిగింది, మనం చూసాము. అలానే తర్వాత యుక్రెయిన్ వార్ ఆపుతానన్నారు, ఆపలేకపోయారు. మరో పక్కన చూసుకుంటే ఇప్పుడు వెనిజువేలా నుంచి జనాల్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు మడూరోని తీసుకురావటం జరిగింది, డిటైన్ చేయడం జరిగింది. అలానే మధ్యలో ఐసిస్ స్థావరాల మీద, మిడిల్ ఈస్ట్ మీద కూడా ఆయన పెద్ద పెద్ద దాడులు చేయడం జరిగింది, మిజైల్ దాడులు చేయడం జరిగింది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకటి వెనిజువేలా గ్రీన్లాండ్ విషయానికి వస్తే, వెనిజువేలాలో చాలా ఖనిజ సంపత్తి ఉంది, ముఖ్యంగా ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి, కాబట్టి మేము ఆ కంట్రీని తీసుకుంటున్నాం అని చెప్పడం జరుగుతుందండి. తర్వాత అఫ్ కోర్స్ దాంతో పాటు మిగతా అంశాలు వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ నుంచి చాలా ఇల్లిసిట్ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అమెరికాలోకి వస్తున్నాయి, తర్వాత ఇల్లీగల్ మైగ్రేషన్ జరుగుతోంది అని చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్ గా అమెరికన్ పాలసీ స్టేట్మెంట్స్ కనుక చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ మీద పెద్ద ఎత్తున అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి అమెరికా డామినేట్ చేయాలి అని చూస్తున్నదని క్లియర్ గా తెలుస్తుందండి. గ్రీన్లాండ్ విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంపే కాదండి, ఇంతకు ముందు వేరియస్ ప్రెసిడెంట్స్ కూడా గ్రీన్లాండ్ అమెరికాలో ఉంటే బాగుండు అన్న మాట వాస్తవమే. కానీ వాళ్ళందరూ ఇలా ఇంత అగ్రెసివ్ అప్రోచ్ తీసుకోవడం జరగలేదండి. ఈ రోజు కనుక గ్రీన్లాండ్ తీసుకుంటే నిజమే అక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ చాలా ఉన్నాయి, మినరల్ రిసోర్సెస్, ఖనిజ సంపత్తి చాలా ఉంది. కానీ అంతేకాకుండా ఈ మధ్య కాలంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ మెల్ట్ అవుతుంది కదా, ఆర్కిటిక్ మెల్ట్ అవుతుంటే కొత్త షిప్పింగ్ లైన్స్ వస్తున్నాయి, కొత్త వాణిజ్యం నడుస్తుంది అక్కడ. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి గ్రీన్లాండ్ చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. సో దాని మీద కూడా ఈయన పట్టు సాధిద్దామని చెప్పడం జరుగుతుంది. అయితే ఒకటి గ్రీన్లాండ్ కి, అంటే గ్రీన్లాండ్ ఇప్పుడు అటానమస్ రీజన్, డెన్మార్క్, యూరోప్ లో ఉన్నటువంటి డెన్మార్క్ రీజన్ కి గ్రీన్లాండ్ కొంత అటానమస్ రీజన్. ఈ దేశాల మధ్య అమెరికాతో ఒప్పందం కూడా ఉంది. ఏంటో ఒప్పందం? అమెరికాకు కావాల్సిన మిలిటరీ స్థావరాలు మీరు అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఎయిర్పోర్ట్స్, ఫైటర్ జెట్స్ కానివ్వండి, మిగతా ఏమన్నా కూడా అక్కడ పెట్టుకోవచ్చు అని క్లియర్ అగ్రిమెంట్ ఉంది. సో నిజంగా సెక్యూరిటీ డైమెన్షన్ ఉంటే కనుక డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ ని ఆక్యుపై చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఉన్న అగ్రిమెంట్స్ ద్వారా చైనీస్ వ్యవహారం కానివ్వండి, రష్యన్ సో కాల్డ్ రష్యన్ ప్రెజెన్స్ కానివ్వండి కట్టడి చేయటం తేలికే అవుతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే లీజ్ తీసుకున్న ప్రాపర్టీకి, సొంతగా ఉన్న ప్రాపర్టీకి మన వైఖరి చాలా వేరేగా ఉంటుంది. లీజ్ తీసుకుంటే గనక మనది కాని ప్రాపర్టీకి మనం ఎందుకు మన ప్రాణాలు అర్పిస్తారు, మన సోల్జర్స్ అర్పించాలి, అలా ఎందుకు జరగాలి, అలా కాకుండా సొంత ప్రాపర్టీ తీసుకోవాలి, అందుకని గ్రీన్లాండ్ మన దేశంలో కలిపేసుకుందాం అనుకుంటున్నారండి. ఇది చాలా ఏమంటాం, నేటో ఫ్రేమ్వర్క్ కి బాగా దెబ్బ తగులుతుంది. యూరోప్ కి అమెరికాకి మధ్య ఉన్న సంబంధాలు కూడా తీవ్రంగా గాయపడతాయి దీనివల్ల. రైట్.
పెంటపాటి పుల్లారావు గారు, గత కొద్ది రోజులుగా జియో పాలిటిక్స్ ఏవి కూడా ఆశాజనకంగా లేవు, యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేవు. మనకి క్లియర్ కట్గా పిక్చర్ అర్థమవుతోంది. ప్రతి చోట ఏదో రకమైన అలజడి, కానీ ఆ అలజడికి ప్రతి చోట అక్షర క్రమంలో మొదట అమెరికాయే కనిపిస్తుంది. ట్రంప్ కారణమవుతున్నాడు. ఒకవైపు శాంతి బహుమతి నాకు ఇవ్వట్లేదు అంటాడు, మరోవైపు ఇలాంటి రప్చర్కి మరో రకంగా కారణమవుతున్నాడు. ఏమనుకోవాలి అమెరికా వ్యూహాన్ని? ఈ విషయంలో భారత్ ప్రస్తుతానికి వ్యవహరిస్తున్న తీరు కరెక్టేనా? 100% కరెక్ట్. సైలెంట్ గా ఉండటం భారతదేశానికి మంచిది. ఓకే, ఎందుకంటే చాలా మంది వెనుజువేలా మనకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నది. చైనాకి పూర్తి సంబంధం. చైనా $200 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఆయిల్ ఫీల్డ్స్ అన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు లెక్కే. చైనా మన స్నేహితుడా? కాదు. అలాగే ఇప్పుడు డెన్మార్క్, యూరోపియన్ దేశాలు ఎక్కువ నీతులు చెప్తా ఉంటారు. భారతదేశంలో ఏమైనా కొద్దిగా మానేరు గత 10 సంవత్సరాల నుంచి, కానీ మనకి ఎప్పుడూ ఉపయోగపడలేదు. వాళ్ళ తగిన మనిషి దొరికేది. నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మనం ఇంటర్నేషనల్ గా అయ్యో పాపం అంటూ కరెక్టే. మనకి ఎవరున్నారు అయ్యో పాపం? ఈ 75 సంవత్సరాలు తీవ్రమైన ఎంత లక్షల మంది మనోళ్ళు చచ్చిపోయారు టెర్రరిజం వల్ల. నార్త్ ఈస్ట్ లో, కాశ్మీర్ లో, పంజాబ్ లో. ఈ దేశమైనా స్పష్టంగా అన్నదా? అల్లేదు కదా. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మనకి నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి? నేషనల్ ఇంట్రెస్ట్ మనం ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది మొన్న అమెరికా ఇలా అన్నది. అమెరికాకి మనకి సంబంధమే ఉన్నది. మనకు తక్కువ వ్యాపారం ఉన్నది. వీసాల గురించి మనం వాళ్ళు వెళ్ళి పనిచేసి ఆనందపడుతున్నారు కాబట్టి మనం ఇంకా లొంగు ఉన్నాం. అమెరికాకి మనం విరోధం కాదు, స్నేహం కాదు. డొనాల్డ్ ట్రంప్ ఇలాగన్నాడు అలాగన్నాడు అంటే అందరిని అంటున్నాడు కదా. అందువల్ల మనం సైలెంట్ గా ఉంటాం. ఏదో మినిమం మాటలు చెప్పుకోవటం, మన గొడవ మనం చూసుకోవటం మంచిది. వెనుజువేలా ఎప్పుడైతే మదూరో అనే ప్రెసిడెంట్ తీసేశారో ఆయిల్ ధర పడిపోయింది కదా. ఆయిల్ ధర పడిపోయిందా లేదా? $70 కంటే తగ్గింది. 5 సంవత్సరాల్లో తగ్గలేదు. మన జనవరి 5వ తారీఖు నుంచి తగ్గిన మొదలు. ఇంకా మీరు చెప్పాలంటే ఇరాన్ కూడా అప్రమత్తం మారితే $40, $50 అవుతుంది ఆయిల్. భారతదేశానికి మనం చూసుకోవాల్సి మన ఇంట్రెస్ట్ మనం చూడాలి. ప్రతి దాని మీద నీతి మాటలు చెప్తే మనం అంత బలవంతులు కాదు, వీక్ కాదు, తప్పుకుంటా పోవాలి. అంతే. అంటే ఇప్పుడు పెంటపాటి పుల్లారావు గారు, ఇప్పుడు రష్యాకు సంబంధించి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపించి మనపై టారిఫ్లు విధించారు. మళ్ళీ ఇప్పుడు 500% టారిఫ్లు కూడా విధించడానికి వెనకడబోమని చెప్తున్నారు. రెండోది, ఇప్పుడు వెనిజువేలా నుంచి భారత్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి చమురు కొనుగోలు చేయాలి, ఒప్పిస్తామంటూ మరోవైపు పరోక్ష ప్రకటనలు. ఈరోజు మనం లేటెస్ట్గా చూస్తే కొత్తగా ఇక్కడ అమెరికా దౌత్యవేత్తగా వచ్చిన గౌర్ చేసిన కామెంట్స్ మనం చూస్తే, ఇండియాతో మాకు భాగస్వామ్యం అత్యంత కీలకమైనది, త్వరలో ట్రంప్ మళ్ళీ భారత్కు వస్తారంటూ ఆయన ఒక ప్రకటన చేశారు. అంటే ఇది ఎలా ఉందంటే రెండు వైపులా, అంటే ఒక చేత్తో కొడతాను, ఇంకో చేత్తో మళ్ళీ నీకు మందు రాస్తారు అన్నట్టుగా ఉంది. ఈ ధోరణి మంచిదైనా దౌత్యపరంగాని? చాలా చాలా మంచిది. ఎందుకంటే సంజయ్ గారు ఒప్పుకోపోవచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్లే కాదు పర్సనల్ సంబంధాల్లో కూడా ఒకలాగే ఉంటాయా, మారిపోతా ఉంటాయి. అధికారంలో వచ్చాక ఒకలాగా మాట్లాడతారు మన స్నేహితులు, అధికారంలో అయినప్పుడు ఇంకోలాగా మాట్లాడతారు. ట్రంప్ కి భారతదేశం కావాలి. మీరు అన్న మాటకి 500% భారతదేశం మీద వేస్తారు. భారతదేశమే కాదు, చైనా మీద కూడా వేస్తా అన్నారు. అలాగే బ్రెజిల్ మీద. ఎవరైతే రష్యన్ ఆయిల్ కొంటే ఇంతట్లోక రష్యన్ యుద్ధం ఆగిపోతే యుక్రెయిన్ తో ఇదంతా బయటకు పోతాది. రాను రాను మనం ప్రతి విషయం భారతదేశం మీద ఫోకస్ అవి ట్రంప్ చేస్తున్నట్టుగా అయితే కరెక్ట్ కాదు. అన్ని దేశాలతో పాటు మన మీద కొద్దిగా కోపం ఉండొచ్చు ఆయనకి. ఆయన ఎందుకంటే ఇలాంటివి చూస్తాడు. నోబెల్ ప్రైజ్ ఇమ్మన్నాడు, చాలా మంచోళ్ళు అంటాడు. మన పరువు గురించి మనం అనలేకపోయాం, పర్వాలేదు, తట్టుకుంటా పోవాలి. ట్రంప్ పాలసీ ఆయన దేశానికి ఆయన ఇష్టం వచ్చి చేసుకుంటున్నాడు. మన దేశానికి మనం ఇష్టం వచ్చినా చేస్తున్నావా లేదా? అంతే. మనం అన్ని మన మీద పడుతున్నట్టుగా చూస్తే కష్టం. అది వాళ్ళ పాలసీ ఆ దేశానికి. ఇప్పుడు మన బంగ్లాదేశ్ ఎవరైతే వచ్చి దాక్కున్నారో ఇక్కడ, ఎప్పుడైతే వచ్చారో పంపించేయాలి అంటున్నాం. మరి ఇతర దేశాలు ఒబ్జెక్ట్ చేస్తాయి, మనం ఊరుకోం కదా, చేయాలి కదా మన దేశం కదా. సో మనం అతను చేసే పని మనం చేస్తాం. మన సింపుల్ సెంటెన్స్, మన ఫారెన్ మినిస్టర్ ఏమన్నారంటే, ట్రంప్ తో మనం మంచిగా ఉందాం, అప్పుడప్పుడు కంటింజెన్సీ అనుకోని వచ్చినప్పుడు
దానికి రియాక్ట్ అవుతాం. మంచిగా పోదాం, నిశ్శబ్దంగా పోదాం, డైలాగ్ మొదలు పెట్టొద్దు. ఇలాగన్నాడు, నువ్వు ఇలాగన్నావు అనొద్దని మాత్రం మన పాలసీ. ఓకే, సంజయ్ పుల్లబాగ్ గారు, అంటే ఇప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది? ఇరాన్ నాయకులు నాతో మాట్లాడటం ప్రారంభించారు అంటూ కొద్దిసేపటి కిందట మన డిబేట్ ప్రారంభానికి ఒక 4 గంటల ముందు ట్రంప్ చేసిన కామెంట్ మనం చూస్తున్నాము. అయితే అవసరమైతే అమెరికా ఇజ్రాయెల్పై దాడికి మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ చేసిన కామెంట్ మరోవైపు ఉంది. ఈ వాతావరణం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఇప్పుడు వెనిజులా కానీ, తర్వాత ఈ గ్రీన్లాండ్ వ్యవహారం కానీ, తర్వాత రష్యాకు సంబంధించి కానీ, చైనా నౌకల విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు కానీ, అంటే అంటాం కదా ఇదేదో పైన టపాసులు పేలినట్టే అని అనుకోవాలా, లేదంటే భవిష్యత్తులో భారీ బాంబు ఏమైనా పేలబోతుందా? కరెక్ట్ పాయింట్ అండి. ముందుగా మీ ప్రశ్న రేస్ చేసే రెస్పాండ్ అయ్యే ముందు ఇందాక పుల్లారావు గారు చెప్పిన దాంతో పెద్దగా విభేదించట్లేదండి నేను. ఎందుకంటే మన దేశానికి ఏది మంచిది, మన దేశానికి మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి అని చూసుకునే మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంతర్జాతీయ రంగంలో. వెనిజులా విషయం కానివ్వండి, వేరే విషయాలు కానివ్వండి, మన దేశానికి ఏంటి మంచిది, ఆ దేశాలు మన దేశంతో ఎలా వ్యవహరించాయని చూసుకుని మనం ముందుకెళ్తామండి. మీరు అడిగిన ప్రశ్న వస్తే, ఇరాన్ ప్రశ్నకు వస్తే కనుక, ఇరాన్ ప్రభుత్వం మనకు తెలిసిందే 1978 లో రెవల్యూషన్ స్టార్ట్ చేసింది. ఇట్లాంటి స్టూడెంట్ ప్రొటెస్ట్ తర్వాత యూత్ మిగతా వాళ్ళందరూ రోడ్ల మీద దిగి అప్పుడున్నటువంటి షా ప్రభుత్వాన్ని పడేసి ఇస్లామిక్ గవర్నమెంట్ ని, ఖుమేని అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ని తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మనం దాదాపు అలాంటి సంఘటనలే చూడటం జరుగుతుంది. తర్వాత ఈ జనాలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిసారి కాదండి, ఇంతకు ముందు కూడా జరిగాయి. ఉదాహరణకి మనకు తెలిసిందే కదా, 2022లో మాషా అమిని అనే ఆవిడ పాపం అమ్మాయిని హిజాబు అవి సరిగ్గా వేసుకోలేదని ఆవిడని జైల్లో పెడితే ఆవిడ జైల్లో చనిపోవడం జరిగింది. తర్వాత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ వచ్చాయి. ముఖ్యంగా మహిళలు ముందుండి అటువంటి ప్రొటెస్ట్ ని నడపడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ రెండు మూడు విధాలుగా డిఫరెంట్ అండి. ఒకటి, ఇప్పుడు జెన్యున్ గా ఎకనామిక్ ఇంట్రెస్ట్, అంటే ఆర్థికంగా మేము చాలా బాధపడుతున్నామని ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే మేము తింటున్న బ్రెడ్, రోటీలు అంటారు కదా, ఇరానియన్ బ్రెడ్, అవి కూడా చాలా ఖరీదైపోతున్నాయని చాలా మంది రోడ్ల మీదకి రావటం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఇరాన్ లో 31 ప్రావిన్సెస్ ఉంటే 30 ప్రావిన్సెస్ లో ఈ ప్రొటెస్ట్ దాదాపు నడుస్తోందండి. అన్ని చోట్ల నడుస్తోంది. సో పెద్ద ఎత్తున నడుస్తోంది. తర్వాత ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ ఎకనామిక్ మీరు తీసుకుంటే ప్రాబ్లమ్స్, ఇరాన్ దగ్గర అంత ఆయిల్ రిసోర్సెస్ ఉండి, అంత ఖనిజ సంపత్తి ఉండి, ఎనర్జీ అంటే ఈ ఆయిల్ రిసోర్సెస్ అవి ఉన్నా ఇరాన్ ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది? ఎందుకు ఇబ్బంది పడుతోందంటే ఇరాన్ ఆర్థికంగా, ఒకటి, వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఎంతో వ్యతిరేకత వ్యక్తపరచటము, పాలస్తీన్ ఇష్యూ మీద వ్యక్తపరచడం వల్ల ఇజ్రాయెల్ తో వాళ్ళకి రిలేషన్స్ దెబ్బతిన్నాయండి. మనం చూసాం మొన్న 12 రోజుల పాటు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కొట్టుకోవడం జరిగింది కదా. అప్పుడు ఇరాన్ యొక్క మిలిటరీ యొక్క గ్యాప్స్, వాళ్ళ ఇన్ఎఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్ఫుటంగా కనపడ్డాయండి. అంటే మీరు ఏదన్నా ఒక దేశంతో తలపడినప్పుడు కొద్దిగా ఓడిపోయినా పర్లేదు, దెబ్బతిన్నా పర్లేదు, కానీ మరీ ఇంత హ్యూమిలియేటింగ్ గా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ కావాల్సిన చోట ఇప్పుడు వచ్చి అమెరికన్స్ కానివ్వండి, ఇజ్రాయలీస్ కానివ్వండి వేయటం జరిగింది బాంబ్స్. ఫస్ట్ ఒక 2-3 వారాలు మాత్రం ప్రభుత్వం వైపు జనాలు తిరిగారు, ఇదేంటి మన ప్రభుత్వం కదా అని. కానీ ఈ డిఫెన్స్ విషయంలో జరిగిన ఇన్ఎఫిషియన్సీ, తర్వాత ఆర్థికంగా జరిగిన ఇన్ఎఫిషియన్సీ, న్యూక్లియర్ పాలసీ పాటించడం వల్ల వాళ్ళకి ఏమైంది, వేరియస్ కంట్రీస్ అన్ని కలిసి వాళ్ళ మీద ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టాయి కదా. వాళ్ళ ఆయిల్ వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు. వాళ్ళ ఆయిల్ ఎవరికి అమ్ముతున్నారు? ఓన్లీ చైనాకి అమ్మగలుగుతున్నారు. తక్కువ రేట్లో చైనా కొనుక్కుంటుంది. తక్కువ రేట్లో వేరే దేశాలు కొనుక్కుంటే వాళ్ళకి రావాల్సిన రెవెన్యూస్ రావట్లే ఇరాన్ వాళ్ళకి. సో ఓవరాల్ గా ఎకానమీ దెబ్బతింది. సో అంతర్జాతీయంగా వాళ్ళు అనుసరించిన ఫారెన్ పాలసీ విధానం వల్ల ఆర్థికంగా వాళ్ళు బాగా దెబ్బతింటం వల్ల ఈ రోజు అక్కడున్న ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తీవ్రంగా నిరసనలు అవి వ్యక్తపరచడం జరుగుతోంది. రోడ్ల మీద పిల్లలు వచ్చి జనాలు తగలెట్టడం జరుగుతోంది, ఆఫీసెస్ కానీ అవి కానీ. దీనికి తోడు బయట పాత్ర లేదా అంటే ఉంది, అమెరికా పాత్ర కూడా ఉండొచ్చు దీనిలో అని అంటున్నారు చాలా మంది. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు ఆయన? మీరు కనుక సివిలియన్స్ ని టార్గెట్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాము అని చెప్పడం జరిగింది. సో నిజంగా రెస్పాండ్ అవుతారా అవరా తెలియదు, కానీ ఇప్పటికే 544 మంది చనిపోయారు, అందులో 48 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.
అదే అండి, అది వేరియస్ ఇప్పుడు మన హ్యూమన్ రైట్స్ ఇట్లాంటి వేరియస్ గ్రూప్స్ అవి పెట్టాయి. అవి కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం 1000 దాటింది 2000 దాటింది అంటున్నారు, కానీ అది కన్ఫర్మ్డ్ న్యూస్ కాదండి. బట్ ఓవరాల్ గా పెద్ద ఎత్తున అలజడి అయితే నడుస్తోంది. ఈ బయట అమెరికా వల్లే ఇది జరుగుతోంది అని చూపి పెద్ద ఎత్తున ఈ ప్రొటెస్ట్ ని ఆపగలదా ప్రభుత్వం, లేదా చేయి దాటిపోయాయా అనేది తెలియదు మనకి ఇంకా. రెండు, ఈ ప్రభుత్వాన్ని పడేస్తే కనుక వచ్చే ప్రభుత్వం రూపురేఖలు ఎలా ఉంటాయని వాళ్ళకి తెలీదు, మనకి బయట అమెరికా లాంటి దేశాలకు కూడా తెలియదు. అవునండి, ఎవరు వస్తారు అధికారంలోకి, ఎవరు వస్తారు అని. ఇంతకు ముందు షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే కనుక వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, మళ్ళీ మొనార్కీ సిస్టమ్ లాంటిది వస్తే ఒప్పుకుంటారా, ఒప్పుకోరు. సో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్స్ పెడితే ఎవరు అధికారంలోకి వస్తారు తెలీదు. పెంటపాటి పుల్లారావు గారు ఇందాక ఆయిల్ కొనుగోలుకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఒకవేళ వెనిజులా నుంచి మనం కొనుగోలు చేసిన ఇరాన్లో ఈ తరహా వాతావరణం ఏర్పడినా ఖచ్చితంగా ఆయిల్ రేట్ అనేది తగ్గుతుంది అని. ఇటువైపు రష్యా నుంచి మనం ప్రస్తుతం చమురు కొనుగోలు చేస్తున్నాము, కొనుగోలు చేయడానికి వీలు లేదని ట్రంప్ చెప్తున్నారు. నిజంగా ట్రంప్ మాటను అనుసరించే మనం ఫాలో అయితే ఖచ్చితంగా తక్కువ ధరగా మనకు ఆయిల్ లభించే అవకాశం ఉందన్నది ఒక శుభ సూచకం. బట్ అట్ ది సేమ్ టైం మనకి ఎప్పటి నుంచో మిత్రుడుగా ఉన్న రష్యాతో సంబంధాలు దెబ్బతినవా? ఒకవేళ వాళ్ళతో చమురు కొనుగోలు విషయంలో వెనకడుగేస్తే ట్రంప్ మాట విని పుతిన్ మన విషయంలో ఎట్లా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇది వెనిజులా అనేది మనం కొనాలని లేదు. వెనిజులా వాళ్ళకి 3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే కెపాసిటీ, అది మార్కెట్ లోకి వస్తే మార్కెట్ పడిపోతుంది. మనం ఎవరి నుంచి అయినా కొనొచ్చు. ఒకటి. రెండు, ఇప్పుడు రష్యాతో మనం అప్పుడు ఎందుకు కొన్నామంటే పెద్ద డిస్కౌంట్ ఇచ్చేవారు. $30 ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఎంతో ఇచ్చారు. ఇప్పుడు ఆ తేడా తగ్గిపోయింది. మనం నిజంగా రష్యా నుంచి మనకి గెయిన్ ఏమిటంటే $2-3 వస్తుంది బ్యారెల్కి, ఇంకా వదిలేయచ్చు. బాగా తగ్గిపోతే వాళ్ళకి మనం తగ్గించి కూడా అమ్మలేరు. ఉన్న ప్రాబ్లం ఇప్పుడు ధర పడిపోయే కొద్ది రష్యా ఆయిల్ మనకు లాభం లేదు, మనం ఊరుకునే కొనక్కర్లేదు. ఎప్పుడైతే ఇరాన్ మళ్ళీ ఏదో అగ్రిమెంట్కి వస్తే డొనాల్డ్ ట్రంప్ తో ఎలాగొస్తాడు, తప్పకుండా వస్తాడు. ఎందుకంటే ఆయన ఏదైనా చేస్తాడని భయం ఉన్నది, ఉన్న ప్రభుత్వం దెబ్బతినేస్తాడని తెలుసు. అందువల్ల ఏదో అగ్రిమెంట్కి వస్తే వాళ్ళ మీద శాంక్షన్స్ తీసేసి ఇంకా విశేషంగా పడిపోతాయి. ఒక 6 నెలల వరకు మళ్ళీ ధరలు పైకి రావు. సో డొనాల్డ్ ట్రంప్ చేసేది మనకు టారిఫ్స్ అని బాధ పెట్టినా ఈ ఆయిల్ విషయంలో, వెనిజులా విషయంలో, ఇరాన్ విషయంలో ఏదో మాట చెప్పాలి. సంజయ్ గారు కూడా ఒప్పుకుంటారు అనుకుంటారా? ఇరాన్ మనకి ఉన్న ప్రజలు మనతో మంచి సంబంధం ఉన్నది, నో డౌట్. హిస్టారికల్ గా ఉన్నది, వాళ్ళ పాత సమస్య 1000 సంవత్సరాలు బట్టి ఉన్నది. కానీ ప్రభుత్వం మనకి 20 సంవత్సరాలు బట్టి వ్యతిరేకంగా చేస్తా ఉన్నది. పాకిస్తాన్ కి సాయం చేస్తుంది. మన కాశ్మీర్ లో ఆ పహల్గామ్ లో 40-50 మంది చచ్చిపోతే వాళ్ళు మన తరఫున మాట్లాడకుండా ఇలాగే జరుగుతుంది. అక్కడ ఇండియన్ రేడిపించేస్తున్నారు, ఖాళీ చేయాలన్నాడు. వీటికేమైనా ఉంటే మనకి, పోతే మనకి, అతను పోయేది అనుకోండి చైనాకి పెద్ద నష్టం, పాకిస్తాన్కి నష్టం, ఆయిల్ ధర పడిపోతుంది, అరబ్ దేశాలకు నష్టం, భారతదేశానికి లాభం. సో మంచి రోజులు వచ్చాయంటే వచ్చినాయి అంటలేదు. ఎవరు వాడికి దుఃఖం చేస్తే నీకు ఆనందం అసలు కాదు. మన ఆయిల్ చౌక దొరికితే భారతదేశానికి విశేషమైన లాభం వస్తుంది. ప్రస్తుత పరిణామాలు భారత్ కు ఎక్కువగా శ్రేయస్కరమైన, అంటే మీరు అంటున్నారు కదా ఇరాన్ విషయంలో అలా జరిగిన, ఈ విధంగా జరిగిన మనం కొంచెం స్ట్రెంత్ అవుతాము, చైనా పాకిస్తాన్ కు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అంటున్నారు కదా. తర్వాత చిన్న పాయింట్ మీకు చెప్తుందా, మన ట్రంప్ గ్రీన్లాండ్ ఎందుకు తీసుకుంటున్నాడు? 50,000 మంది ఉన్నారు భారతదేశంలో, 60% సైజు. అది ఫ్యూచర్ లో ఆయన పేరు కోసం తీసుకుంటున్నాడు. ఇప్పుడే ఏదో తొవ్వేద్దామని కాదు. ఆ 50,000 మందిని కొనేస్తానికి కూడా తయారు చేస్తున్నాడు. $1,000,000 ఇస్తాం, ఆఖరికి తీసుకుంటాడు. ఉదయం ఇంకో చిన్న పాయింట్ మీరు ఆలోచించండి. ఇంట్లో నాకు తప్పు కనపడట్లేదు. ఎందుకంటే ఈవేళ మిజోరాం నుంచి బే ఆఫ్ బెంగాల్కి 100 మైళ్ళు ఎంతో డిస్టెన్స్ ఉన్నది బర్మా ద్వారా. అయితే మనకు రోడ్డు ఏర్పడితే ఇంకా గొడవే లేదు కదా నార్త్ ఈస్ట్ కి. అలాంటి మనం బ్యారన్ చేసుకొని ట్రంప్ బ్యారన్ చేస్తున్నారు. 150 సంవత్సరాల క్రితం అలాస్కా కొన్నారు రష్యా నుంచి. 150 సంవత్సరాల క్రితం దక్షిణ లూయిజియానా కొన్నారు. అతను ఆలోచించేది స్ట్రాటజిక్ గా ఆలోచిస్తున్నాడు. మనం కూడా చేస్తున్నాం కదా. ఇరాన్ నుంచి దారి ఆఫ్ఘనిస్తాన్ కి తీసుకున్నాం కదా. ఇవన్నీ నార్మల్. బోర్డర్లు ఎప్పుడు పర్మనెంట్ కాదు, మారుతా ఉంటాయి. ఇవాళ ఆస్ట్రేలియా లేకుండా పోవచ్చు, 10 దేశాలు అవ్వచ్చు, చెప్పలేము. అది మనం వాచ్ చేసి అబ్జర్వ్ చేయటం. రైట్. సంజయ్ పులిపాక్ గారు, క్లోజ్ చేసే ముందు బ్రీఫ్ గా, ఇది సమస్య పోతుందా టేకాఫ్ లో తుఫాన్ లాగా, లేదంటే కొద్ది రోజులు రెగ్యులర్ ఛాన్సెస్ ఉన్నాయా?
అన్ని కాన్ఫ్లిక్ట్స్ ఇప్పట్లో సమసిపోవండి. ఇప్పుడు ఇరాన్ తీసుకున్న ప్రభుత్వం పడిపోయినా, కొత్త ప్రభుత్వం వచ్చినా, లేదా ఉన్న ప్రభుత్వం కంటిన్యూ అయినా అక్కడ కొంత అనిశ్చితత, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కంటిన్యూ అవుతుంది. అలానే వెనిజువేలాలో కూడా తీసుకుంటే ప్రస్తుతానికి స్టెబిలిటీ ఉంది కానీ నిజంగా అక్కడున్న ప్రభుత్వం కేవలం ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు కానీ అక్కడున్న ప్రభుత్వం కంటిన్యూ అవుతోంది కదా, వేరే డెల్సీ రోడ్రిగో నాయకత్వంలో. సో దాన్ని అక్కడున్న ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, అపోజిషన్ యాక్సెప్ట్ చేస్తుందా, అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అని ఇంకా తెలియదండి మనకి. తర్వాత ఈ గ్రీన్లాండ్ తీసుకునే ప్రక్రియలో మీరు యూరోప్ తో గొడవ పెట్టుకుంటే, అమెరికా యూరోప్ సంబంధాలు దెబ్బతింటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్, గ్లోబల్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుందని కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. రైట్, డెఫినెట్లీ. సంజయ్ పులిపాక్ గారు, పెంటపాటి పుల్లారావు గారు, ప్రస్తుత పరిణామాలు, అటు ట్రంప్ తీరు, ఇవన్నీ అంశాల కంటే మన భారత్ ఇవి కొంత మేలు జరిగేవి, అలాగే భారత్ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు కూడా శ్రేయస్కరమైన రీతిలోనే ఉందని నిపుణులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, డిబేట్లో పాల్గొన్నందుకు.